పల్లెటూరి సాంప్రదాయాలే వేరనుకుంటా. మా చింతపల్లిలో 7 వీధులు కలిసి చేసే పండుగ సామలమ్మవారి పండుగ. ఎందుకంటే ఏ పండుగ అయినా సరే ఏ వీధి సాంప్రదాయ ప్రకారంగా ఆ వీధి వాళ్ళు అయితే చేసుకుంటారు. కానీ మా చింతపల్లి మొత్తం కలిసి చేసే పండుగ సామలమ్మవారి పండుగ. ఈ రోజు మా పెద్దరు వాళ్ళైతే అమ్మవారికి సారి అనేది పట్టుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం పండుగ అయితే చేయాలి. కానీ మా ఊరు పెద్దలైతే వచ్చే సంవత్సరం అనేది గొడవ అనేది చేస్తారు. ఎందుకంటే ఏదైనా పండుగ అయినా ఏదైనా సరే పెద్దల సమక్షంలోనైతే ఉంటుంది. ఎందుకంటే మన చేతిలో ఏముండదు. ఎందుకంటే 7 వీధులు కలిసి చేసే పండుగ ఈ సామలమ్మవారి తల్లి పండుగ కాబట్టి అందరి నిర్ణయం ఉండాలి. సో అదే కాకుండా ఈ సంవత్సరం అయితే గొడవ అయితే వేస్తారు వచ్చే సంవత్సరానికి. సో వస్తున్నారు కదా అమ్మవారికి కూడా అయితే ఎలా కనిపిస్తుందో. ఇల్లు తోవలు అయితే అమ్మవారు అయితే మన వాళ్ళమైతే పడ్డది చూస్తున్నారు కదా అమ్మవారి గాలి అయితే ఎలా పడ్డదో. సో అదే కాకుండా అమ్మవారు అయితే ఎంత ఘనంగా ఉంటుంది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు ఫుల్గా. సో మా వాళ్ళు అయితే గుడిలోకి అయితే వస్తారు. ఎందుకంటే గుడి చుట్టూ ప్రదర్శనలు చేసిన తర్వాత గుడిలోకి అయితే అనేది వెళ్తారు. సో ఒక్క వీధి వెళ్తే ఎంత ఘనంగా ఉందో అదే ఊరు మొత్తం వెళ్తే చెప్పాల్సిన లేదు. చాలా సందడిగా అయితే ఉంటుంది. ఎందుకంటే 3 రోజులు చేసే పండుగ సామలమ్మవారి పండుగ. సో ఆ పండుగ వారానికి ఒకసారి వచ్చే ఈ రోజు కోసం అయితే ఖచ్చితంగా 6 రోజులు ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ మంగళవారం అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అని అంటారు. సో మా వాళ్ళు అయితే పెద్దూరు వాళ్ళు అయితే ఈ రోజు అయితే ఆడవాళ్ళు అయితే అందరూ అయితే చాలా ఘనంగా అయితే అమ్మవారికి అయితే సారని పట్టుకుని అయితే వచ్చారు. సో ఒక వీధి చేస్తే ఎలా ఉంది చింతపల్లి మొత్తం కలిసి అయితే చెప్పవసరం లేదు. అమ్మవారిని అయితే చూద్దాం. సో చూస్తున్నారు కదా ఈ రోజు సామలమ్మ తల్లి దర్శనం అయితే నాకైతే అయ్యింది. సో ఇంకా ఏ విధంగా ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకుందాం. జై సామలమ్మ తల్లి. బాయ్ ఫ్రెండ్స్.